ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. All preparations are in final stage. So there is absolutely no issue. Now model code of conduct is also in whole states starts and in whole country actually starts. So మన రాష్ట్రంలో కూడా ఇవాళ నుంచి మరి ఆల్రెడీ ఎఫెక్ట్ లో వచ్చింది. ఆల్రెడీ నేను కలెక్టర్స్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఇక్కడ వచ్చాను. వాళ్ళు కూడా జిల్లాలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ మీటింగ్ రేపు మేము కూడా పెట్టాం, వాళ్ళు కూడా పెడుతున్నారు. సో వాళ్ళతో కూడా మేము అదే కోరుతాం. by telling them the schedule and other things, and we will seek their cooperation also in implementing the model code of conduct. Now model code of conduct is for different category of people. ఒకటి పొలిటికల్ పార్టీస్ కొరకు ఉంది, అదే విధంగా మా ఆఫీసర్స్ కొరకు కూడా ఉంది. they also have to follow certain instructions and guidelines. అదే విధంగా శాంక్షన్స్ లేకపోతే అదర్ ఆల్ స్కీమ్స్ ప్రతిదానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో what I just want to say and request also everybody that now we will be very strictly implementing. Already నేను కలెక్టర్స్ కి ఎస్పీస్ కి చెప్పి వచ్చాను. మరి మేము చాలా really in letter and spirit we will implement the model code of conduct from now onwards, because anyway now time is also not left. బికాజ్ మనకు వేరే ఫేజెస్ లో ఉంటే కొద్దిగా టైం కూడా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సో నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ మోషన్ బేసికలీ. సో వీ హ్యావ్ టు బి ఆన్ అవర్ టోస్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ మోషన్. సో దిస్ ఇస్ వాట్. అనదర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ. See the voter list addition of names. Now deletion of names are not possible. As per the announcement of the code, polls now by election commission, any deletion can be done only with the approval of election commission itself. So మాకు ఏదైనా డిలీట్ చేయాలంటే అక్కడ పంపించాలి. మేమేం చేస్తామంటే మాకు కొన్ని ఇప్పుడు మిగిలిపోయినాయి. యాక్చువల్లీ రఫ్లీ అబౌట్ 1,50,000 form 7 were balance, which we were going to maybe today or tomorrow we might have done. బట్ ఇప్పుడు మేము వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి అనుకోండి 10,000 5,000 ఏదో వస్తుంది యాక్చువల్ గా, వాళ్ళకి మేము ఓటర్ లిస్ట్ లో మార్కింగ్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఐ ఆల్రెడీ రిటర్న్ టు దెమ్ ఈసీఐ పర్మిషన్ ఇవ్వమని. పర్మిషన్ వాళ్ళు ఇస్తే బాగానే ఉంది, లేకపోతే విల్ మార్క్ దెమ్. మార్క్డ్ కాపీ చెప్తాము, అది ఏఎస్డి కింద అబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ కింద మార్క్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బి జస్ట్ ఫర్ మార్కింగ్ ఫర్ ది పోలింగ్ డే. If we are not able to delete, if ECI permits to delete, then anyway those few number, I mean it will not be much, because 1.5 lakh మిగిలింది కాబట్టి మాకు 5 to 10% కరెక్ట్ వస్తా ఉంది కాబట్టి it will be about 5 to 10,000 వరకు ఉంటుంది. సో ఒకవేళ పర్మిషన్ ఇస్తే బాగానే ఉంది, లేకపోతే మార్క్ చేస్తాం. యాజ్ ఫార్ ఎడిషన్స్ ఆఫ్ నేమ్స్ ఆర్ కన్సర్న్డ్, ఇప్పుడు మేము చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎడిషన్ కొరకు మేము we will be accepting up to 15th of March only. So if any application comes after 15th March, whether online or offline, they will not be given opportunity, because their forms, because మాకు స్టాట్యూటరీ పీరియడ్ ఉంది, 7 రోజులు నోటీసు, 3 రోజులు ఇంక్వైరీ. సో 25th నాడు పోల్ ఉంది కాబట్టి, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఉంది కాబట్టి దానికంటే 10 రోజుల ముందు that will be our cut off date. So 15th of March will be the cut off date for receiving form 6. దాని తర్వాత వచ్చిన ఫార్మ్స్ మేము ప్రాసెస్ చేయలేము కాబట్టి ఎవరైనా ఇప్పుడు కూడా పేరు చూసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు చెప్పాం, nvsp.in కి వెళ్ళి చూసుకోవచ్చు వెబ్సైట్ కి, లేకపోతే 1950 చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ఉంది దాంట్లో చూసుకోవచ్చు. సో పేరు లేకపోతే ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, దే కెన్ అప్లై ఫార్మ్ 6. టుడే ఇస్ లెట్ us say 10th, so still 5 days time is there, they can apply in next 5 days. So this is most important thing I want to announce. ఎందుకంటే ఈ 15 తర్వాత మరి వాళ్ళు వచ్చి చెప్తే మా పేరు లేదంటే ఇట్ విల్ బి వీ కెనాట్ ఇన్క్లూడ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు నేనేం కోరుతున్నానంటే, మీరు దయచేసి మీ పేరు చూసుకోండి. ఓటర్ లిస్ట్ లో బై ఛాన్స్ లేకపోతే మీరు నెక్స్ట్ 5 days లో అప్లై చేయండి, సో దాట్ వీ విల్ బి ఏబుల్ టు ఇన్క్లూడ్. దిస్ ఇస్ వెరీ సిన్సియర్ రిక్వెస్ట్ ఐ వాంట్ టు మేక్ ఆల్ ది citizens of this state, so that tomorrow there is no issue that na per ledu.
ఎందుకంటే టైమ్లీ వాళ్ళు రేట్ చేస్తే ఇంతకుముందు కూడా ప్రెస్ వాళ్ళు నాకు కలిసినప్పుడు నేను అదే చెప్పాను. ఈ సిటిజన్ కూడా బాధ్యత, మా బాధ్యత ఉంది, వీ హ్యావ్ టు రీచ్ టు దెమ్, బట్ దెన్ దే ఆల్సో షుడ్ సీ దేర్ నేమ్ అండ్ టైమ్లీ దే షుడ్ సీ. ఎందుకంటే తర్వాత చూస్తే లాభం ఉండదు. సో దిస్ ఇస్ నెక్స్ట్ 5 days ఇస్ వెరీ క్రూషియల్ టైమ్ ఫర్ ఆల్ ది ఓటర్స్. వెబ్సైట్ సపోర్ట్ చేస్తారు సార్, ఒకేసారి ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తులు పర్వాలేదు అంటే వెబ్సైట్ ఇస్ ఆల్ రైట్, ఇట్స్ వర్కింగ్. ఎప్పుడెప్పుడు కొద్దిగా ఓపెనింగ్ లో ప్రాబ్లం ఉంది, బట్ ఎప్ కూడా ఉంది. ఎప్ ఇస్ వాట్ ఐ హావ్ బిన్ టోల్డ్, ఎప్ ఇస్ వర్కింగ్ మోర్, బాగానే పనిచేస్తా ఉంది. యా ఏమండి ఈ షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చేసారు కదా. See, now as far as voters are concerned, I will tell you, as on 11th January, మీకు అందరికి తెలుసు, 11th January నాడు మాకు 3,69,00,000 ఓటర్స్, 3,69,00,000 ఓటర్స్ ఆన్ 11th January ఫైనల్ పబ్లికేషన్ లో. ఇప్పుడు మాకు 13 లక్షలు అంటే సుమారుగా 13,51,000 ఇంక్రీజ్ అయింది. సో టోటల్ నా ఓట్స్ ఆర్ ఇన్ ది స్టేట్ 3,82,00,000 అండి. 3,82,31,026 యాక్చువల్ గా చెప్పాలంటే యాజ్ ఆన్ టుడే. అండ్ దిస్ మే ఇంక్రీజ్ ఫర్దర్ బికాస్ ఇంక్రీజింగ్ దర్ ఇస్ నో ఇష్యూ. అది 31,026 026 382,31,026 I don't know. Yeah, I don't know. And this is increase above our 3,69,00,000. మాకు ఇంక్రీజ్ ఎంత అయింది 13,51,025 31,51,025. Yes. Total number of polling booths, 45,920. 920. Now, some polling station proposals have come from districts. అది ఆల్రెడీ పంపించి ఉన్నాము. అది కూడా అప్రూవల్ వచ్చేస్తే ఇంకా కొంతవరకు పెరగవచ్చు. మేబీ some 100, 200, 300 depending on the number of voters increase or something like that. సప్లిమెంట్ చేస్తామండి. ఇప్పుడు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్, ఇప్పుడు ఇవాళ వరకు ఏదో విధంగా ఇది మెయిన్ రోల్లోనే వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ 5 days లో వాట్ ఎవర్ విల్ ప్రాసెస్ చేస్తాం, మెయిల్ చేస్తాం అండ్ దెన్ ఫస్ట్ వన్ సప్లిమెంట్ ఆల్సో విల్ కమ్ అప్ టు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ నేను చెప్తాను అదే కదా. ఇప్పుడు 25th of March is లాస్ట్ డే ఆఫ్ నామినేషన్. దాని తర్వాత ఓటర్ లిస్ట్ లో ఏం చేంజ్ అవ్వదు. అప్పుడు వరకు పేర్లు ఎడ్ చేసుకోవచ్చు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు. సో 25th 3 o'clock వరకు ఎడిషన్స్ జరగవచ్చు. ఎడిషన్స్ జరగడానికి మాకు 10 రోజులు ఇంక్వైరీ అండ్ నోటీస్ వరకు కావాలి. కాబట్టి మేము చెప్పాము 15th March వరకు మాకు ఏమైనా అప్లికేషన్స్ వస్తే మేము 15th నుంచి 25th లోపల డిస్పోజ్ చేస్తాం. సో యాక్చువల్లీ ఫైనల్ ఓటర్ లిస్ట్ విల్ బి along with supplement will be available after 25th, maybe 26th, 27th time. Code of conduct will be up. Actual rule is that up to conclusion of the election process. Election process will conclude 23rd తర్వాత కూడా ఉంది, 26th or ఏదో మే ఉంది. బట్ యూజువలీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోర్టు పెద్దగా ఏముంటుంది. సో ఇప్పుడు ఓన్లీ అది ఈవీఎంసే ఎక్కడో స్ట్రాంగ్ రూల్ ఉంటాయి కదా. సో 11th అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి అప్ టు 20 అనుకోండి 25th May. యా మార్కింగ్ అంటే ఇప్పుడు అవర్ ఫెలో విల్ సీ దిస్ ఫెలో హ్యాస్ బిన్ టోల్డ్ యాజ్ డెడ్. రాకూడదు కదా, వచ్చినప్పుడు కొద్దిగా డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తారు. నీకు డెడ్ మార్క్ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసావు. సో దట్ ఈస్ ది బేసిక్ థింగ్. ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే Form 7 is, I am having that figure also.
చాలా వర్క్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఎస్ఎస్ఆర్ తర్వాత వీ హ్యావ్ రిసీవ్డ్ యాజ్ ఆన్ టుడే total number of forms 9,27,542. 542. Form 7, sir. Yes. After January 11th, sir. Huh? After January 11th. Yes. We have verified 7,24,000. ఈ ఫిగర్ కొద్దిగా పెరిగింది, ఇది నిన్నటి ఫిగర్ ఉంది, బట్ నిన్నటి వరకు 7,24,914. సో నౌ యాక్చువల్లీ డిలీషన్ గుర్తించి దీంట్లో 5,25,957 రిజెక్టెడ్. 7,24,914 were verified. Out of that 5,25,957 were rejected. Rejected and not found valid Form 7. So this is one thing, but దాని కంటే ఇప్పుడు పెండింగ్ లో మాకు ఉంది 1,58,124. So this is the pendency as far as today is concerned. దీంట్లో బహుశా 10% అంతా వ్యాలిడ్ గా ఉండొచ్చు. సో విల్ సీ, అది ఏదో విధంగా వెరిఫై చేస్తారు మా వాళ్ళు కాబట్టి ఇవాళ రేపు వెరిఫై చేసేస్తారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ థింగ్. వీఆర్ గోయింగ్ టు మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఫిజికలీ డిసేబుల్డ్ ఓటర్స్, పర్సన్స్ విత్ డిసెబిలిటీ. వాళ్ళకి వెహికల్ ఇవ్వడము, వాళ్ళకి ర్యాంప్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగినాయి. 1-2 ఎప్పుడప్పుడు మిగిలిపోయి ఉంటే అది కూడా 15th March వరకు చేసేస్తారు. అదేవిధంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేయడము, విజువలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ కి ఈవెన్ బ్రెయిల్ లో అది ఓటర్ స్లిప్ కూడా ఇస్తాం. సో ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. ప్లస్ అది ప్రతి బూత్ దగ్గర విల్ ట్రై టు ఫెసిలిటేట్ ది ఓటర్స్ బై సమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ సో దట్ హ్యూజ్ క్యూ is not there, and some app also we are trying to make that the voter can know what is the length of queue at this point of time, so that ఆయనకి ఎప్పుడు ఫెసిలిటీ ఉంటే ఆయన వెళ్ళొచ్చు. Yes, yes, yes. Nomination will start from 18th. How many hypersensitive booths are identified? Any CCTV? Adi no, we have identified. I think actually 9,345 booths have been identified, and all we will be placing webcasting. And ఒకవేళ అనుకోండి కొన్ని ప్లేసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ sensitive or very sensitive? No. There are only two categories, normal and critical. Okay. So critical lo 9,345 polling station locations are identified as critical. Sir, mic check this. 9,345 polling station locations have been identified as critical. So ఈసారి critical లోనే various grades are there. దాన్ని బట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయి అక్కడ. So normal polling stations are remaining 17,671 polling station locations. Okay. 671 are identified as normal. Critical లో 9,345. The critical any grades, sir? There are 4 shades, 4 grades are there. ఇప్పుడు క్రిటికల్ లొకేషన్ లో ఒక పోలింగ్ స్టేషన్ ఉండవచ్చు, 2, 3, 4 ఆ విధంగా. అది కాకుండా రకరకాలుగా దాంట్లో పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కాస్ట్ టెన్షన్స్ వల్ల క్రిటికల్ గా క్లాసిఫై ఉంటుంది, ఆర్ ఫ్యాక్షన్స్, ఆర్ నక్సలైట్ ఎఫెక్టెడ్, ఆర్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్. అండ్ అదర్ దన్ దట్ దేర్ ఆర్ ఆల్సో ఓటింగ్ పర్సంటేజ్ పోలింగ్ బట్టి కూడా దేర్ ఇస్ అ క్లాసిఫికేషన్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్, అండ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసినాము. సో వల్నరబిలిటీ మ్యాపింగ్ బట్టి కూడా it is brought under the heading of critical. This is one ABC like that, otherwise you are decided it before. అంటే దాంట్లోనే క్రిటికల్ లో ఒక 4 కేటగిరీస్ పెట్టుకున్నాం. 1 and 2. డేటా అంతా తీసేసుకొని కలెక్టర్ అండ్ ఎస్పీ both of them have sat together and then classified them into 4 categories, and depending upon that ABCD లో D will have the maximum deployment. Okay. And critical polling station లో తప్పకుండా there will be CRPF, I mean central బలగాలు ఉంటుంది. అర్థమైంది కదా? So that is the criteria. D is very sensitive area. ABCD అని పెట్టుకోవచ్చు. D అనేది very sensitive. హైపర్, yeah, it will be the most, yeah. ఏ ఏరియాలో D ఇస్తుంది? అది ఇప్పుడు చెప్పలేను, ఐ డోంట్ హ్యావ్ ద డేటా, బట్ రాయలసీమ అప్పుడు డీటెయిల్స్ కావాలంటే ఇస్తాము.
టోకెన్ సిస్టమ్ మేము ఆలోచిస్తాం. యాక్చువల్లీ టోకెన్ సిస్టమ్ లో కొద్దిగా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కొద్దిగా పాజిటివ్ ఉన్నాయి. సో కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏముందంటే సమ్ టైమ్స్ వాట్ మే హ్యాపెన్, యూ మే ఆల్సో థింక్ ఆఫ్ దాట్. సపోజ్ సమ్ మిస్టీరియస్ VLO is there and he wants to support somebody, he wants to oppose somebody. So ఎవరికి అపోజ్ చేస్తే టోకెన్ ఇవ్వకపోవచ్చు. సో దాట్ అగైన్ విల్ బికమ్ బేసికలీ రిస్ట్రిక్టివ్ మెజర్ ఫార్ సమ్ పీపుల్. సో వీ డోంట్, దానికి మేము ఆలోచిస్తున్నాం ఏ విధంగా మరి ఇంకొక మనం హర్డల్ పెడితే మా బ్యూరోక్రసీ అలాగే ఉంది. సో ఎక్కడో పెడితే అది ఎవరికి ఇస్తాం. సపోజ్ ఆయన అనుకోండి ఫేర్ గా చేస్తే కూడా కొంతమంది కంప్లైంట్ చేసేవచ్చు, he is favoring this fellow or that fellow. So why should we? So మేము ఆలోచిస్తున్నాం దాని గురించి. బట్ వన్ థింగ్ we will definitely do, డ్రింకింగ్ వాటర్, అక్కడ టెంట్, seating arrangement, so that at least anybody who goes can sit. And another thing which we are thinking is just like the ATM అది చేశారు కదా, అది ATM ముందు ఎంత పెద్ద క్యూ ఉంది, అది ఆ టైం చేశారు. సో సేమ్ థింగ్ వీ క్యాన్ డూ, ఆ పోలింగ్ బూత్ ముందు ఎంత పెద్ద క్యూ ఉంది, సో దట్ అట్లీస్ట్ ఎనీబడి క్యాన్ నో. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో కొంతమంది ఇట్లాంటి చాలా మంది ఉంటారు, అరే పెద్ద క్యూ ఉంది, గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, సో నేను వెళ్ళను. సో హీ క్యాన్ సీ వెన్ క్యూ ఇస్ స్మాల్, హీ క్యాన్ గో అండ్ ఓట్. See, that issue is already with ECI Delhi, so we will seek guidance from them and వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. నో సరేలే, ఇప్పుడు 5 కి రిలీజ్ చేశారా, 1 కి చేశారా, అది 1 ఇష్యూ. బట్ డెఫినెట్లీ దిస్ ఆల్సో వీ కెన్ సీ వెదర్ ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్ నాట్. బట్ నేనే దేనికి రుణమాఫీ కాదు, పసుపు కుంకుమ గురించి ఆల్రెడీ అడిగి ఉన్నాము. ఎందుకంటే ఇంతకు ముందే వచ్చింది మా దృష్టికి. సో ఫ్యాక్చువల్ రిపోర్ట్ తీసుకుని అడిగి ఉన్నాము. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. రుణమాఫీ ఇప్పుడు చెప్పారు, ఒకసారి కనుక్కుంటాం. అదేం చెప్తాను యాస్. ఇప్పుడు నేను see there are guidelines. In fact, if you think ఆ మీడియా గ్రూప్ లో నేను ఆల్రెడీ పెట్టాం, పెద్ద కంపెండియం ఉంది, FAQs ఉన్నాయి. సో ఎనీబడి కెన్ గో త్రూ అండ్ సీ విచ్ ఈస్ పర్మిటెడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్, విచ్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో దానికని చెప్తున్నాను, స్ట్రేట్ వే ఐ కెనాట్ సే కి దిస్ యాక్టివిటీ ఇస్ పర్మిటెడ్ ఆర్ నాట్. ఆ మా దృష్టికి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఆస్క్ ది కన్సర్న్ పర్సన్ ఏ విధంగా చేశారు. దాని తర్వాత మేము ఆ రూల్ పొజిషన్ చూస్తాం, ఆ విధంగా మేము చెప్తాం. ఒకవేళ సమ్ టైమ్స్ కన్ఫ్యూజింగ్ గా ఉంటే అనుకోండి, సమ్ టైమ్స్ డౌట్ఫుల్ గా ఉంటే అప్పుడు మేము ఢిల్లీ అడుగుతాం, ఓకే మీ గైడ్ లైన్స్ లో అది క్లారిటీ లేదు, సో యూ టెల్ వాట్ వీ షుడ్ డూ. సో ఆ విధంగా చేస్తాం. నో, న్యూ ఓటర్స్ కి ఆల్రెడీ ఇప్పటివరకే 20 lakhs కార్డ్స్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ ప్రింటింగ్ లో ఉంది. అది మాకు డైలీ రఫ్లీ 2 lakhs కార్డ్స్ ప్రింట్ చేసే అది ఉంది, వెండర్ ఉన్నారు. సో ఈ 13 లక్షలు ఉంది కాబట్టి మేము చూస్తాం, మేబీ 1 or 2 days లో ఈ 13 లక్షల మీద కూడా దృష్టి పెట్టి వారం రోజుల్లో ప్రింటింగ్ అయిపోతుంది. సో అది ప్రాబ్లం లేదు. యా ఇప్పుడు ఇస్తాను. నో స్లిప్ ఇస్తున్నాం, స్లిప్ ఇస్తాము దాంట్లో. బట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు విని ఉంటారు, గతంలో స్లిప్ లో ఫోటో ఉండేది. అండ్ గతంలో వాళ్ళు ఏం రూల్ పెట్టారు, మీ దగ్గర కార్డ్ లేకపోతే ఆ స్లిప్ ఇట్ సెల్ఫ్ కైన్ వర్క్ యాజ్ ఏ ఐడెంటిటీ. ఇప్పుడు అది లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, స్లిప్ విల్ బి జస్ట్ టు ఫెసిలిటేట్ నో ది రేపు పోల్ ఉంది, ఆ ఫలానా పోలింగ్ బూత్ కి వెళ్ళాలి, అంతవరకే. స్లిప్ ఇట్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ బి అన్ ఐడెంటిటీ కార్డ్. దట్స్ వాట్ దే టోల్డ్. అదేం చెప్తున్నాను. సో దాంతో స్లిప్ తో పాటు ఇంకొక ఐడెంటిటీ కార్డు ఉంటే ఏదో విధంగా చేసుకోవచ్చు. బట్ స్లిప్ లేకుండా కూడా వెళ్ళి ఓట్ చేసుకోవచ్చు. స్లిప్ ఈజ్ నాట్ మ్యాండేటరీ డాక్యుమెంట్ టు బి క్యారీడ్. నా దగ్గర స్లిప్ లేదు అనుకోండి, స్టిల్ ఐ కెన్ గో అండ్ ఓట్. సో మీ సేవలో ఏముందంటే, మీ సేవకి ఆ డేటాబేస్ కి యాక్సెస్ లేదు. మీ సేవలో ఏముందంటే ఓన్లీ ఎగ్జిస్టింగ్, ఆ ఎగ్జిస్టింగ్ కి డూప్లికేట్ అది కూడా PDF ఫైల్ వాళ్ళకి ఇచ్చినాము. సో దట్ దే కెన్ టేక్ ది డూప్లికేట్ కార్డ్స్ ఓన్లీ, అంతవరకే. ఏది ఇప్పుడు
ఇప్పటివరకు లాస్ట్ లో గతంలో పెట్టలేదు చెప్పారు. ఐ థింక్ మేబీ సమ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి కమింగ్. చూస్తాం. లో చెప్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ అనౌన్స్ చేశారు కదా, ఆయన కూడా అక్కడ స్పెషల్ సీనియర్ అబ్జర్వర్స్ పంపిస్తాం, స్పెషల్ అబ్జర్వర్స్ పంపిస్తాం కూడా చెప్పడం జరిగింది. సో తెలిసిపోతుంది. ఎందుకంటే see, they have taken cognizance. They asked the report from us. We have sent the report. Further చర్యలు వాళ్ళు తీసుకోవాలి. విచ్ ఇంక్వైరీ? అదని చెప్తున్నాను. సో ఇంక్వైరీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు రిపోర్ట్ అడిగారు. రిపోర్ట్ అడిగిన తర్వాత వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళు చెప్పాలి. Just 1 hour before, GO issue by promotion municipal department, EE to SC. Conductor not there. Code of conduct వస్తుందా? 1 hour become promotion. నువ్వు 1 hour అంటే ఇప్పుడు ఎలక్షన్ అనుకోండి, అదేం చెప్తున్నాను కదా, మీరు ఆ విధంగా అడిగితే మీరు 5 o'clock అనౌన్స్ అయింది, 4 o'clock రిసీవ్ చేసేసారు. సో కలిసి బాటిల్ కోడ్ తో ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అప్లికేబుల్, దానికి డౌట్ లేదు. బట్ ది పాయింట్ నేను చూస్తాను అది, బికాస్ వెంటనే చెప్పలేము. బట్ అల్టిమేట్లీ వై ఇట్ వాజ్ డన్, హౌ ఇట్ వాజ్ డన్, అది విల్ సీ. చాలా అపార్ట్మెంట్స్ లేదంటే అపార్ట్మెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్ వాళ్ళు మ్యాక్సిమం కోడ్ రావు. చాలా నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దయచేసి మీరు మీ టీవీలో మీ పత్రికల్లో రాయండి. 5 రోజుల టైం ఉంది. ఎవరు ఓట్ లేకపోతే ఫార్మ్ 6 ఫిల్అప్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. నేను ఒకటే ఇప్పుడు అండ్ దిస్ 5 days టైం, ఇఫ్ యూ వాంట్ టు ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్, 5 days లో అప్లై చేస్తేనే. దాని తర్వాత మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పినా లాభం ఉండదు. ఇప్పుడు మాకు టైం లేదు, మేము వేరే ప్రిపరేషన్స్ లో ఉన్నాము, వాళ్ళు కూడా ప్రిపరేషన్ లో ఉంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్, వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఆఫ్లైన్ ఇవ్వచ్చు. అదే విధంగా వాళ్ళు కావాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. లెట్ దెమ్ డూ. ఆల్రెడీ చాలా మంది 13 లక్షలు ఇప్పుడు యాడ్ చేశాం కదా. ఇప్పుడు కూడా మాకు ఫార్మ్ 6 కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా మీకు చెప్పేస్తాం. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 6 ఇప్పుడు మాకు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా మీకు చెప్తాం మీకు. బికాస్ ఆల్రెడీ 13 లక్షలు యాడ్ అయినాయి. దాంతో పాటు ఇది ఏంటి, ఆల్ చెప్పేశారు. జస్ట్ ఫార్మ్ 6 ఇప్పుడు 2,64,000 are pending. 2,64,712. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫిగర్. దాంట్లో కనీసం 50,000 లక్ష ఎంతవరకు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు యాడ్ అవుతారు. ప్లస్ ఈ నెక్స్ట్ 5 days లో ఎన్ని వచ్చినా అవి కూడా మేము డిస్పోజ్ చేస్తాం. ఛాలెంజ్ ఉంటుంది ఆ విధంగా, అది ప్రెస్ చేయడానికి ఉండదండి, అది ఉండదు. నువ్వు వ్యాలిడ్ కౌంట్ చేయరు కదా. అది తెలంగాణలో డిసెంబర్ దేనికి ఎంసీ ఇచ్చేశారు? ఎస్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెన్సీకి సంబంధించి నువ్వు దీనికి అదే చెప్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, దే విల్ స్పెసిఫిక్లీ అండ్ ఎక్సైజ్ ఆల్సో. ఎంత క్యారీ చేస్తారంటే పబ్లిక్ ఇప్పుడు రేపు నుంచి ఇవన్నీ ఉంటాయి కదా, లేదు 5,000 మీ కోర్టు ఉంది కదా సార్. ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ బిల్స్ ఎంతవరకు వాళ్ళు See, they with valid documents you can carry any amount. Not a, there But- is no specific this thing that in the పట్టుకొని వెళ్ళవచ్చు అని చెప్పేసి లేదు. As long as you have valid documents, there is no prohibition. It is that amount only thing you have to explain. You have to explain. పెంచుతున్నాం. 1950 is from 9 o'clock in the morning to 9 o'clock in the evening. అండ్ ఇప్పుడు మేము స్ట్రెంత్ కొద్దిగా పెంచుతున్నాం. మాకు కొద్దిగా కాల్స్ వెయిటింగ్ లో వస్తున్నాయి. మేము
మనుషులు పెంచుతున్నాం, కొద్దిగా షిఫ్ట్స్ కూడా పెంచుతున్నాము, అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ ఆపరేటర్స్ కూడా వీఆర్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫామ్ 7 కి సంబంధించి మొత్తం 9 lakhs అరౌండ్ వచ్చాయి కదా సార్, ఆన్లైన్ లో ఎక్కువ వచ్చి ఉంటాయి కదా, ఎక్కడి నుంచి అంటే ఏ ప్లేసెస్ నుంచి వచ్చాయి, అది దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ సిటీ కాన్స్టిట్యూటెడ్ ఇన్వెస్టిగేట్ స్టేట్స్ నుంచి వచ్చింది అనేది కొంత వాళ్ళు రిసర్చ్ చేస్తారు కదా. ఫైన్ నోట్స్ ఉన్నాయి సార్. As of now, SIT has not revealed anything. SIT కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఏమీ, బికాస్ ద ఎంటైర్ థింగ్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్, సో ఇప్పుడు దాకా ఏమీ రివీల్ చేయలేదు. బట్ దే హ్యావ్ డిస్ట్రిక్ట్ వైజ్ మాకు ఫార్మ్ 7 కంప్లైంట్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పి వీ హ్యావ్ ద డేటా విత్ అస్. టోటలీ 446 cases have been registered so far till date. Yeah, 446 cases have been registered till date. Yeah, that is the status, and we have district wise distribution also మా దగ్గర ఉంది. కావాలంటే రేపు సార్ అదే రేపు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతారు కదా, అప్పుడు వీ కెన్ గివ్ ది స్టేటస్ రిపోర్ట్ ఆన్ దోస్ 446 కేసెస్. ఐపీ అడ్రసెస్ కోసం ఎలక్షన్ కమిషన్ కి రాయడం జరిగింది. సీడాక్ వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంది కాబట్టి, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. సో అది అక్కడ దాకా నాకు తెలుసు, బికాస్ ఆఫ్టర్ దట్ ద సిట్ ఇస్ కాన్స్టిట్యూటెడ్, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్. Cash law, that is what I'm telling you repeatedly. See, you can carry any amount. I mean, you can't stop business from taking place across the state. Only thing is you have to have valid documents. So we have constituted static surveillance teams, check posts, tarvata flying squads. So the coordination meetings at the district level and as well as at the state level has already taken place multiple number of times between the commercial tax department, income tax department, banks. There is a state level bank coordination committee is there. వాళ్ళ కన్వీనర్స్, చీఫ్, హెడ్ అందరు కూడా వచ్చారు. ఇంకొకటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇస్ దేర్. దట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇట్ గివ్స్ ది సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్. ఏమంటారు దాన్ని? సో దాంట్లో ప్యాటర్న్స్ ఐడెంటిఫై ఉంది. ఇప్పుడు ఒక అకౌంట్ నుంచి ఈ విధంగా వెళ్తుంది, మీ అందరికీ తెలుసు డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్, అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఉంది. సో అక్కడ నుంచి ప్రతిరోజు యూ గెట్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, STRs అంటారు. ఇదన్నీ కూడా మా డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీస్ మెంబర్స్ అందరికి కూడా ఇట్ ఈస్ బీయింగ్ డిసెమినేటెడ్ ఆన్ డే టు డే బేసిస్. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దీస్ టీమ్స్ యాక్ట్, ఏది ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీటి అన్నింటిలో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఈసారి సార్ ఇచ్చారు. సో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉండటం వల్ల anything happening before the executive magistrate is admissible before the court of law and we will have convictions. It is admissible. Unlike in the previous elections lo మా దగ్గర ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఈ టీమ్స్ తో పాటు ఉండేది కాదు. దానివల్ల ఏమైంది అంటే అన్ని కేసులు కూడా దాదాపు అక్విట్ అయిపోయింది, కేసులో నిలబడలేదు, బికాస్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెండ్ బిఫోర్ ద పోలీస్. కాబట్టి సో ఈసారి వన్ బిగ్ రిఫార్మ్ ఆర్ గుడ్ స్టెప్ ది సిఇఓ గారు తీసుకున్నది ఏమంటే ప్రతి టీమ్ తో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో అది కాకుండా ఐ జస్ట్ ఫినిష్, అది కాకుండా బాడీ ఓన్ కెమెరాస్, బాడీ ఓన్ కెమెరాస్, స్పై కెమెరా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బాడీ ఓన్ కెమెరా ఇస్ దేర్ విత్ దెమ్. సో ఎనీథింగ్ హ్యాపెనింగ్ వర్బలీ, ఓరలీ, విజువలీ, అదంతా కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా వీ వాంట్ టు క్రియేట్ డిటరెన్స్. ఇది తప్పు చేసేవాళ్ళు వాళ్ళ కోసం ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ నోటిఫై చేస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏమైందంటే మేము మామూలుగా మీకు ఐడియా ఉంది, చాలా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తీసుకుని వాళ్ళకి సెక్టర్ మజిస్ట్రేట్ గా అపాయింట్ మజిస్ట్రియల్ పవర్స్ ఇస్తూ ఉంటాం. సో అదే విధంగా చేయాలి. సో బేసికలీ కలెక్టర్స్ హ్యావ్ సెండ్ ది ప్రపోజల్. సో వాళ్ళ మీద మజిస్ట్రియల్ పవర్స్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్. దట్ ఈస్ సార్ ఈ 45,920 బూతులకు అవసరమైనటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లు ఆల్రెడీ చెక్ అండ్ రెడీ సార్. ఎస్, ది ఈవీఎం వీవీప్యాట్స్ మా దగ్గర పూర్తిగా ఉన్నాయి. ఎక్సెప్ట్ వీవీప్యాట్స్ 4,000 తీసుకొని రావాలి. అది కూడా రేపు అలాట్మెంట్ ఇస్తున్నారు, బెంగళూరు నుంచి తీసుకుని వచ్చేస్తాం. 4,500 వీవీప్యాట్స్ మాకు అవి కూడా రిజర్వ్ యాక్చువల్లీ తక్కువ. యాక్చువల్లీ మాకు ఏముందంటే